రాంబాబు గారు ఇదేంటి సార్ వచ్చినట్టున్నారేంటి? అదంటే అయిందండి బాబు, అప్పుడే వచ్చి. ఈ బాబోయ్, ప్రాజెక్ట్ వర్క్ చేయలేదు, అవ్వలేదు. ఆ ప్రాజెక్ట్ వర్క్ గురించి ఏమంటారని డౌట్గా ఉంది. సరే అండి, చెప్తాను. చూద్దాం. రామా, 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 రామని చెప్తాను కదా సార్ 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 ఏంటి ఏంటి పాడేసుకుంటూ వచ్చారు ఏంటి? సార్ నేను చెప్పిన పని ఏం చేసా? నేను చెప్పిన ప్రాజెక్ట్ వర్క్ ఏం చేసా? ఇంకా కొద్దిగా ఉంది సార్, అయిపోద్దండి. ఇదిగో నైట్ అన్నాం. లేదు సార్, ఈ నైట్ అవ్వట్టు రేపు పొద్దుకు మీకు సబ్మిట్ చేసేస్తాను. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి? ప్రాజెక్ట్ వర్క్ అవ్వాలి ఎన్నిసార్లు చెప్పాలి? లేదు సార్, నేను చెప్తానా? నేను ఈ వేళ అవ్వట్టు రేపు ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు చెప్పాలి. ఏం చేస్తావు నాకు తెలియదు. ప్రాజెక్ట్ వర్క్ మట్టికి 1 గంటలో నా టేబుల్ మీద రాకపోతే మట్టికి చాలా దారుణంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినట్టు ఏదో షాక్ చెప్తాను ఉంటాడు. అదండి, అలా ఉన్నారే. బాస్ ఏమైనా తిట్టాడా? ఏం చెప్పమంటారండి శ్రీని గారు? ఉద్యోగంలో జాయిన్ అప్పటి నుండి చూస్తున్నానండి. ఆయన్ని చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడతాడండి. అంత చదువుకుని కూడా ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదండి ఆయనకి. ఆయన మాట్లాడిన మాటలకి మనసు చాలా బాధకంగా ఉంటుందండి శ్రీని గారు. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఎందుకయ్యా బాధపడతావు? బాధపడకు. నీకంటే వయసులో పెద్దోడిని, నాకే గౌరవం ఎవరు. అతని మాటలు అస్సలు పట్టించుకోకు. నువ్వేమీ బాధపడకు. అతని తొంత అంతే, ఎంతకాలమైనా మనం భరించవలసిందే. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరడెచ్చట బదనగ మంచుకూర నలపాకము చేసినైనా నందు నుంచెడు నుప్పు లేక రుసిపుట్టనటయ్య భాస్కరా అన్నాడు మహానుభావుడు. చదువు ఎంత గొప్ప చదువు చదువుకున్నా అందులో రసజ్ఞత లేకపోతే, పెద్దల ముందు గౌరవం లేకపోతే దానికి విలువ ఉండదు. అలాగే వంట భీముడంటే వాడు ఎంత రుచికరంగా చేసినా అందులో ఉప్పు లేకపోతే రుచి పుట్టదు. అలా పెద్దల యందు గౌరవం ఉండాలి. ప్రతి ఒక్కరికి గౌరవం తీసుకోవాలి.